బాధితులకు అండగా పవన్ కళ్యాణ్. 2 తెలుగు రాష్ట్రాలకి సీఎం సహాయ నిధికి భారీ విరాళం. నేడు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఉపాధ్యాయులు. కేన్స్ సంస్థ గుజరాత్ తరలిపోతున్నదన్నది వాస్తవం. పెట్టుబడుల విషయంలో రేవంత్ సర్కార్ ప్రజలకు నిజాలు చెప్పాలంటూ కేటీఆర్ డిమాండ్. ఖమ్మం వరద బాధితులకు సరుకులు పంపిణీ వాహనాలను ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని స్పష్టం. వార్డు బాట కార్యక్రమంలో మొదటి రోజు పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాసరావు పట్నంలోనే మొదటి వార్డు సామకోటపల్లిలో పర్యటించారు. ప్రజల వద్దకే సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, కడాపిడి తదితర అధికారులు నిర్వహించే సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుండి పెద్ద ఎత్తున వస్తున్న వినతులను చూసి వాటిలో చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం రాజ్ కుమార్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి గోపీనాథ్, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ అధ్యక్షులు సత్యేంద్ర శేఖర్, స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. మరియు ఇక్కడికి వచ్చిన లబ్ధిదారులందరూ కూడా నమస్కారం. నేను వార్డు పర్యటన కమిషనర్ వార్డు పర్యటన అని 25 వార్డులకి షెడ్యూల్ ఇచ్చి కుప్పం పురపాలక సంఘ పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పెద్దలు, పూజ్యులు, మాన్యశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు మరియు గౌరవ ఎమ్మెల్సీ కంచర శ్రీకాంత్ గారి ఆదేశాలు, సూచనలు మేరకు, మా గౌరవ ప్రజాప్రతినిధుల సూచనల మేరకు చిన్న చిన్న సమస్యలు, పెన్షన్లు, నీళ్లు, లైట్లు, ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు మేజర్ కాకుండా ఇవన్నీ పరిష్కారం చేద్దామని వచ్చాను. ఈరోజు మొదలు పెడితే నేను ఊహించింది ఒకటి, పెద్ద సమస్యలేమి ఉండవు అని వస్తే ఇక్కడికి చాలా చిన్న చిన్న కారణాలతో పెన్షన్లు ఇప్పటికి 3 అర్జీలు పరిశీలిస్తే చాలా బాధాకరం. ఆ 3 కూడా ఒకరిల్లు పొరపాటున ఒక తల్లి మీద పడి ఆ తల్లికి 3 సంవత్సరాలు పెన్షన్ రాలేదు ఒక ఇష్యూ. ఇంకొక ఆమె ఒకే కార్డులో 8 మంది సభ్యులు పెట్టుకొని తెలియక ఆ 3 కొడుకులు ఇళ్ళు ఒకే ఆ తల్లి పేరు మీద పడి ఒక పెన్షను. ఈ విధంగా గత 3 సంవత్సరాల బట్టి వాళ్ళకి ఆ చిన్న చిన్న విషయాలు వాళ్ళకి తెలియచెప్పక కలెక్టర్ గారు, కమిషనర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పుడు అర్జీలు ఇస్తూ తిరుగుతున్నారు. కేవలం 3 అర్జీలు పరిశీలిస్తే 2 ఇలా తెలియదు. చాలా చాలా బాధాకరం. ఆ 2 ఇక్కడే సిస్టంలో ఆ తల్లి పేరు మీద ఉండే పొరపాటును బట్టి తీసేసి ఎవరో దొరయ్య పేరు మీద పక్కింటి వాళ్ళ పడి తీసివేశాను ఇప్పుడే స్పాట్లో. వాళ్ళకి నెక్స్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆప్షన్ ఇవ్వబోతున్నారు వచ్చే నెలలో. ఆ పెన్షన్ సబ్మిట్ చేసి ఆ తల్లికి నెక్స్ట్ వచ్చే అవకాశం ఉన్నది. ఇంకొక ఆమె పొరపాటున 100 స్క్వేర్ ఫీట్లు ఎక్కువ ఉన్నాయి, 3 బిడ్డలు, 3 ఇళ్ళు, ఎవరు బతుకు వాళ్ళు కూలీనాలు తీసుకొని బతుకుతున్నారు. అలాంటి వాళ్ళ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి కానీ చాదస్తం పెట్టుకోకూడదు చట్టంలో. అవన్నీ కూడా తీసివేశాను. ఇలాంటి సమస్యలన్నీ సాయంత్రం ఏ టైం అయినా ఇక్కడే కూర్చొని ఈ పేద వర్గాలకి కనీసం ఆ సమస్య మీకు ఎందుకు రాలేదు కూడా వాళ్ళకి తెలియదు. నేను వాళ్ళకి ఒక్కొక్క అర్జీ పరిశీలించి 10 నిమిషాల పాటు కౌన్సిలింగ్ చేసి నీకు ఈ పరిస్థితుల్లో రాలేదు, ఇప్పుడు మార్చానని ఆ మార్చి నీకు పెన్షన్ వస్తుందని కాగితం కూడా ఇక్కడే ఇచ్చి మరీ వెళ్తాను. అవి కాకుండా లైవ్ తీసుకొని ఇప్పుడు మీ దగ్గరికి అధికారులు వచ్చి మీ యొక్క సమస్యల్ని తెలుసుకొని మీ సమస్యల్ని పరిష్కరించే కోసం వచ్చినారు. కాబట్టి ఈ అర్జీలు అనేది మీరు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇచ్చేది, ఇంకోరు ఇచ్చేది పరిస్థితి లేకుండా ఇప్పటికిప్పుడే మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఇచ్చి మీ యొక్క కాలాన్ని, టైంని వేస్ట్ చేయకుండా మీ దగ్గరికే వచ్చినాం. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి. ఉన్నప్పుడు వచ్చి మిమ్మల్ని ఏమైనా అడిగినారా, ఏదైనా చేసినారా? ఏదైనా చేయలేదు. కానీ ఈరోజు మంచి కమిషనర్ రావడం వల్ల మనకు అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంది. తన పదవిని బాధ్యతగా భావించి ప్రజా సమస్యలను చట్టసభల్లో లేవనెత్తి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ జనసమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రో కోదండరాం అన్నారు. టీజేఎస్ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ అధ్యక్షుడు ఎం నర్సయ్య ఆధ్వర్యంలో త్యాగరాయి గాన సభలో కోదండరాంకు ఆత్మీయ పౌర సన్మాన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం అన్ని వర్గాలు, సమూహాలు, ఉద్యమకారులు, సంఘాలతో కలిసి ఎప్పటిలాగే పనిచేస్తానన్నారు. నిలబెట్టడం కూడా చాలా చాలా కీలకం.
మాకు కూడా ఎందుకు మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినాం అంటే రాహుల్ గాంధీ గారు చెప్పిన ఒక ఆలోచన మాకు బాగా నచ్చింది. ఒక మాట ఏమన్నామంటే రాష్ట్రంలో నిరంకుశ పాలన అంతం కావాలి, దానికోసం అందరూ కూడా కలిసి పనిచేయవలసి ఉంటుంది అని అడిగితే ఆయన ఏమన్నాడంటే నిరంకుశ పాలన ఎట్లా పోతుందండి, ఎన్నికల్లో ఒకరిని ఓడగొట్టి ఇంకొకరు గెలిచినంత మాత్రాన మార్పు రాదు, అది ఒక మెట్టు మాత్రమే. ఆ గెలిచిన తర్వాత సామాజిక అసమానతలను తొలగించినప్పుడే రాజకీయ సమానత్వం బతుకుతుంది, రాజకీయాల్లో ప్రజాస్వామ్యం బతుకుతుంది. ఆ కృషి మనం చేయవలసి ఉంటుంది. ఈ మధ్యన పార్లమెంట్లో కూడా ఆ మాట ఆయన లేవనెత్తారు. ఇది మనందరి ముందు ఉన్నటువంటి కర్తవ్యం. వాస్తవానికి పనులు చేయటానికి రాజకీయాలు కావాలా, పదవులు కావాలా అనే ప్రశ్న కూడా తలెత్తుతూ ఉంటుంది. మేము కూడా చాలా కాలం రాజకీయాలకు దూరంగా ఉంటేనే చాలా పనులు చేయగలుగుతామని ఆశించినాం. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే రాజకీయాలే మారకపోతే సామాజిక జీవితంలో ఎన్ని పనులు చేసినా అది గట్టుకురాలు మోసినట్టే ఉంటుంది తప్ప మనం ఒక మార్పును మాత్రం తీసుకురాలేమని. అందుకని రాజకీయాల్లోకి పోవటం అనివార్యం. ఆ రాజకీయ రంగంలో నిలబడి కొట్లాడితే తప్ప అక్కడ మార్పును మనం తేలేమని ఆ లక్ష్యంతో నిలబడ్డాం, కొట్లాడుతున్నాం. పైసల రాజకీయాల్లో మేము ఇంతకాలం నిలదొక్కుకోవటమే ఒక గొప్ప విషయం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. నైతికంగా ఒక ప్రభావాన్ని చూపగలిగేటువంటి స్థాయిలో పనిచేస్తూ ఉన్నాం. సమస్యలను లేవనెత్తగలుగుతున్నాం. చాలా బలంగా ఎజెండా మీద కూడా మేము లేవనెత్తి ఉంచినాం. చాలా సమస్యలు, నిరుద్యోగ సమస్యతో పాటు అనేక సమస్యలను లేవనెత్తడంలో, నిర్వాసితుల సమస్యలను లేవనెత్తడంలో, భూ నిర్వాసితుల గురించి ప్రత్యేకంగా ఎజెండా మీద నిలబెట్టడంలో చాలా కృషిని చేయగలిగినాం. అటువంటి అనేకమైన కర్తవ్యాలు నిర్వర్తించినాం. విద్యను ఒక ప్రాథమికమైన అంశంగా ముందుకు నిలబెట్టడంలో కూడా మా వంతు కృషి మేము చేసినాం. ఉద్యమ సహచరులందరికీ కూడా పేరు పేరున వందనం. ఇట్లా జరగకుండా రాజకీయాలను నడపడానికి ఒక ప్రయోగం లాగానే మీరు చేసి చూపించాలి అని ఒక సవాలు విసిరెండు మాకు చేసుకుంటున్నామంటే తెలంగాణ సమాజాన్ని సన్మానం చేసుకున్నట్లు. ఈరోజు కోదండరామ గారిని సత్కరించుకుంటున్నామంటే మొత్తం తెలంగాణ ఉద్యమకారులను సత్కరించుకున్నట్టు. ఈరోజు అందరికీ తెలిసే విధంగా ఒక సన్మాన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించి పెద్ద భారీ ర్యాలీ ప్రజల సాగర స్వాగతాలతోటి ఏర్పాటు చేశాం. ముషీరాబాద్ నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి బస్తీలో కాలనీలో ఉద్యోగ సంఘాలు, మున్సిపల్ సంఘాలు, అదేవిధంగా మరి ఉద్యోగస్తులు సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు. జాతి గర్వించదగ్గ అధ్యాపకులు ఉపాధ్యాయ వృత్తికి తలమానికంగా నిలిచిన భారత మాజీ రాష్ట్రపతి భారత రత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణం. రేపటి పౌరులను మేధావులుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, లాయర్లుగా జాతి నడిపే సమున్నత స్థాయిలో తీర్చిదిద్దే బాధ్యత, గురుతర బాధ్యతను పోషిస్తున్న అధ్యాపకులకు ఏమిచ్చినా రుణం తీరదు. సమున్నతమైన జాతి నిర్మాణంలో గురుతరమైన బాధ్యతను పోషిస్తున్న అధ్యాపకులను ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం తప్పకుండా గుర్తిస్తోంది. వారి సేవలను సముచితమైన గౌరవాన్ని అందిస్తోంది. అందులో భాగంగానే దశాబ్దమున్నర కాలంగా పెండింగ్ లో ఉన్న అధ్యాపకుల ప్రమోషన్లు, బదిలీల సమస్యను ప్రజా ప్రభుత్వం పరిష్కరించింది. అంతేకాక ఖాళీగా ఉన్న టీచర్ల పోస్టుల భర్తీ కొరకు మెగా నోటిఫికేషన్ ని కూడా ప్రజా ప్రభుత్వం విడుదల చేసింది. విద్యార్థుల్లో జాతీయత స్ఫూర్తి, జాతి సమైక్యత భావాలను పెంపొందించేలా కృషి చేస్తున్న అధ్యాపకులు అందరికీ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. బాధితులకు పవన్ 6 కోట్ల విరాళం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరద బాధితులను ఆదుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 1 కోటి వంతున విరాళం ప్రకటించారు. అంతేకాకుండా వరద తాకిడికి గురి అయిన 400 గ్రామ పంచాయతీలకు 1 లక్ష వంతున 4 కోట్లు ప్రకటించారు. మొత్తం 6 కోట్లు అందిస్తున్నానని తెలిపారు. ఒక 8 కేజీల ఫుడ్ ప్యాకెట్ని ఎట్లాగా అది వాళ్ళకి అందజేస్తుంది అనేది ఆల్మోస్ట్ మోకాళ్ళు నడుము లోతు నీళ్ళల్లో ఆ డ్రోన్ ఎలా పనిచేస్తున్నాయి అనేది జస్ట్ చూపించడానికి. ఇది మేము వచ్చి 100 రోజులు కూడా చాలా ఛాలెంజెస్ మధ్యలో, ఆర్థికమైన ఇబ్బందులు ఉండి, ఇలాంటి పరిస్థితుల్లో చాలా సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం
పనిచేయడానికి ఇది చాలా బలమైన తార్కాణం. అది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి అనుభవం ఇలాంటి విపత్తు సమయంలో చాలా బలంగా తెలియజేస్తూ మనకి చూపిస్తూ ఉంది. అలాగే 2014-19లో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హుద్ తుఫాన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఎంత బాగా చేశారో తెలిసి ఇవ్వడం జరిగింది. నిన్న కూడా ₹1 కోటి డొనేషన్ ఇవ్వడం మనం ప్రకటించడం జరిగింది. త్వరలోనే అది ఆయన చేతికి అందజేస్తాను సీఎం రిలీఫ్ ఫండ్కి. మెయిన్ ఇది అందరూ మాట్లాడుతున్నట్టు ఇది బుడమేరు పరివాహక మనకి దీనివల్ల ఇంత విపత్తు సంభవించింది, విజయవాడకి శాపంగా మార్చినాయి అని. నిన్న అంటే ఒకటి నాకు చూస్తున్నా ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు అందరితో మాట్లాడుతున్నా ఒకటే అనిపించింది, ఇంకా చెయ్యాలి, దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు, ఇంకా చేయాలనిపించింది. సో దాదాపు 400 పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ₹1,00,000 డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది అనుకుంటున్నాను. దాన్ని ఆ మోడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను. ఇది డైరెక్ట్గా పంచాయతీలకు వెళ్ళాలి. మన ₹10,000 ₹25,000 అలాగా డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో అలాగే ఈ ₹1,00,000 కూడా ఇది ఎంత సహాయం అవుతుందో తెలియదు, కానీ కనీసం ఆ పారిశుద్ధ్య పనుల కన్నా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుద్ది. ఆ ప్రభుత్వం ఉన్న డబ్బు కనీసం కొంత ఒక రోడ్డుకి పనిచేస్తే. సో నా సైడ్ నుంచి నేను ఇచ్చే 400 పంచాయతీలకి ఈ ₹1,00,000 చొప్పున కనీసం పారిశుద్ధ్య పనులకు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది. అలాగే మా ఉద్యోగులందరూ కూడా, మా పంచాయతీరాజ్ ఉద్యోగులందరూ కూడా, RWS ఉద్యోగులు అలాగే PWD అందరూ కూడా వచ్చి ఈ రోజున మాకు నిలబడింది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన పక్క రాష్ట్రం, మన సోదర రాష్ట్రం అయిన తెలంగాణకు కూడా నేను ₹1 కోటి నిధిని నేను విరాళంగా ప్రకటిస్తున్నాను. అది తెలంగాణ ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేనే స్వయంగా అందజేస్తాను. ఎందుకంటే ఇది కష్టాలు వచ్చినప్పుడు మనందరం ఒకరికొకరు చేదోడు వాదోడుకుంటాం. ఇది తిట్టుకునే సమయం కాదు. అలాగే వైసీపీ నాయకులు కూడా నా విజ్ఞాపన ఏంటంటే, మీరు కూడా మీ జేబుల్లోంచి డబ్బులు తీసి, మాటలు కాకుండా డబ్బులు కూడా కొంచెం విసిరి, సంతోషం అండి. అంటే ఎవరు స్ఫూర్తి చేసినా పర్లేదు సార్, ఆయన చేసినా నేను చేసిన అట్లా కాదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఈ సమయంలో పిచ్చి మాటల కంటే కూడా బాధ్యతతో ఉన్న పనులు చాలా మంచిగా చేస్తాయి నా ఉద్దేశం. అందుకని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి విపత్తు సమయంలో మీడియా సోదరులు, మిమ్మల్ని సోదరిమణులందరికీ కూడా, మా సిస్టర్స్కి కూడా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఆల్. నిజంగా అంటే క్షేత్రస్థాయిలో మేము ఆ రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నామంటే, ప్రతి విజువల్ తెప్పించుకుంటున్నామంటే అది మీ అందరి సహాయ సహకారాలు, మీ యాజమాన్యాలకి లేదంటే మీ లీడ్ చేసే ఎడిటర్స్కి అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన లడ్డు ప్రసాదాలు అందించేందుకు నాణ్యమైన ఆవు నెయ్యి కొనుగోలు చేస్తున్నట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు చెప్పారు. తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ గోడౌన్ వద్ద బెంగళూరుకు చెందిన కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ నుండి కొనుగోలు చేసిన నెయ్యి లారీ తిరుపతి నుండి తిరుమలకు బయలుదేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాల్లో ఈవో శ్రీ జె శ్యామలరావు అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని, నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డూ నాణ్యత పెరుగుతుందని నిపుణులు తెలిపారన్నారు. గతంలో నెయ్యి సరఫరాదారులు నాణ్యత, రుచి, వాసన లేని ఆవు నెయ్యి సరఫరా చేశారన్నారు. టీటీడీలో నెయ్యి నాణ్యత పరిశీలించేందుకు సరైన ల్యాబొరేటరీ లేదని, ప్రైవేటు ల్యాబొరేటరీ సౌకర్యం ఉన్నా పరిశీలించలేదన్నారు. టీటీడీలో నూతనంగా అత్యాధునిక ల్యాబొరేటరీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులోని సిబ్బందికి మైసూరులో శిక్షణ ఇస్తున్నామన్నారు. విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. భక్తుల విజ్ఞప్తి మేరకు టీటీడీ స్థానిక ఆలయాలు, సమాచార కేంద్రాలలో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా టీటీడీ స్థానిక
ముఖ్యంగా టీటీడీ స్థానికాలయాలైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని కోదండరామ స్వామివారి ఆలయం, గోవిందరాజ స్వామివారి ఆలయం, శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ గోదండరామ స్వామివారి ఆలయం, దేవుని కడప, హైదరాబాద్లోని హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్, అమరావతి, విజయవాడ, రాజమండ్రి, పిఠాపురం, విశాఖపట్నం, రంపచోడవరం, చెన్నైలోని శ్రీవారి ఆలయాలలో, బెంగళూరు, వేలూరులోని సమాచార కేంద్రాల్లో సెప్టెంబర్ 2వ తేదీ 50,000, సెప్టెంబర్ 3వ తేదీ 13,000, సెప్టెంబర్ 4వ తేదీ 9,500 లడ్డూలు విక్రయించినట్లు ఈవో తెలిపారు. కావున భక్తులు టీటీడీ స్థానిక ఆలయాలు, సమాచార కేంద్రాలలో కూడా శ్రీవారి లడ్డు ప్రసాదాలు పొందవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ శ్రీమతి గౌతమి, సివిఎస్ఓ శ్రీ శ్రీధర్, డిప్యూటీ ఈవో శ్రీమతి పద్మావతి, నందిని, డైరీ లైజనింగ్ ఆఫీసర్ శ్రీ మల్లికార్జున్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. బ్లడ్ డిస్ట్రిబ్యూషన్ గురించి పాలసీలో ఏమాత్రం చేంజ్ లేదు. దర్శనం చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది. దాంట్లో అదనంగా 4 నుంచి 5, 6 కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది. అదేవిధంగా అవైలబిలిటీలో ఏమాత్రం తక్కువగా లేవు. సో అయితే లడ్లకు సంబంధించి మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది. దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా, దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యడం ఈ మధ్యకాలంలో జరిగింది. మేము ఈరోజు విజిట్ చేసినప్పుడే మేము మెట్లెక్కుతుంటేనే ఒక వ్యక్తి 3 బ్యాగుల్లో తీసుకెళ్తారు. అసలుకే వడలు చాలా తక్కువగా ఉంటే దర్శనం చేసుకున్నారంటే దర్శనం చేసుకోలేదు ఆమె. సో ఇవన్నిటిని మేము ఆల్రెడీ ఈరోజు చూడంగా మాకు ఆ దృష్టికి వచ్చింది. ఆల్రెడీ మా దృష్టికి చాలాసార్లు ఇది వచ్చిన తర్వాత అన్ని తీసుకొని దర్శనం లేని వాళ్ళకి దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకి మాత్రం ఆధార్ తీసుకొని 2 లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది. వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న 6,200 మంది పార్ట్ టైం టీచర్లు, పార్ట్ టైం లెక్చరర్లు, డిఈఓలను ఏకకాలంలో విధుల నుంచి తొలగించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రెసిడెన్షియల్ పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఐఐటి, ఎన్ఐటి కోచింగ్ కూడా అందించేవాళ్లం. ఫలితంగా వేల మంది విద్యార్థులకు ఉన్నత విద్యాలయాల్లో ప్రవేశాలు లభించాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలలో ఐఐటి కోచింగ్ ఇచ్చే గురువులను తొలగించారు. దీనివల్ల విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందని వెంటనే రెసిడెన్షియల్ స్కూళ్లలో ఐఐటి, ఎన్ఐటి కోచింగ్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం. తొలగించిన పార్ట్ టైం లెక్చరర్లు, టీచర్లు, డిఈఓలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. 3 నెలలుగా పెండింగ్ లో ఉన్న వారి జీతాలను వెంటనే చెల్లించాలని కోరుతున్నాం. మాకు ఎలా ఇక్కడ వర్క్ చేస్తున్నాం. మా గట్టు స్కూల్ అనేది వెనకబడిన ఊరండి. అక్కడికి ఎవరు కూడా గవర్నమెంట్ టీచర్స్ ఇప్పటిదాకా రాలేదు. వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ డిస్టెన్స్, వాళ్ళు దూరం నుంచి వస్తున్నారు కాబట్టి కుటుంబాలను వదిలేసుకొని రాలేక వాళ్ళు మళ్ళీ కూడా తిరిగి వెళ్ళారు. అలాంటి సమయంలో మేము వెళ్ళి విధులు నిర్వర్తించడం వల్ల అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి చదువు పరంగా కానీ ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు కానీ ప్రతిదీ మేము చూసుకున్నాం. మాకు ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ఈరోజు ఉదయమే ఉన్న పలంగా పార్ట్ టైం టీచర్స్ వెళ్ళిపోవాలన్నారు. 6,000 మంది కుటుంబాలు రోడ్డులు పడ్డాయి. మా అందరికి న్యాయం జరగాలి కాబట్టి విధుల్లోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం. కేవలము సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉన్నటువంటి తాత్కాలిక ఉద్యోగులను తొలగించడం గత 10 సంవత్సరాల సొసైటీకే మా జీవితాన్ని అంకితం చేయడం జరిగింది. మొన్న ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అందులో మేము పనిచేస్తున్నటువంటి సబ్జెక్టులో ఏ టీచర్ కూడా రాలేదు. అందులో ఆ ఖాళీ ఉన్నటువంటి ప్లేసుల్లో మాత్రమే మేము పనిచేస్తున్నాం. కాబట్టి మళ్ళీ విధుల్లో తీసుకొని మాకు న్యాయం చేయగలరు. ఒకవేళ లేదంటే మా పిల్లలు, మా కుటుంబాలు రోడ్ల పడే పరిస్థితి వస్తుంది.
తెలంగాణ నుంచి కేన్స్ టెక్నాలజీ సంస్థకు చెందిన అత్యంత అధునాతమైన యూనిట్ గుజరాత్ కు తరలిపోతుందన్నదే నిజమని కేటీఆర్ అన్నారు. ఈ అంశానికి సంబంధించి నేను ట్వీట్ చేసిన తర్వాత గౌరవ మంత్రి గారు ప్రజలకు తప్పుదో పట్టించేలా కేన్స్ సంస్థ తెలంగాణలోనే ఉంటుందన్నట్లుగా ప్రకటన చేశారని మండిపడ్డారు. నిజానికి కేన్స్ సంస్థ తెలంగాణలో 3 యూనిట్లను స్థాపించేలా ఒప్పించి వారికి అన్ని అనుమానుతులను ఇచ్చామని చెప్పారు. సాధారణ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ ఒకటి కాగా అత్యంత అధునాతమైన కొంకర్ కలాన్ లో ఏర్పాటు చేయాల్సి ఉంది. మరొకటి పీసీబీ యూనిట్ ను వరంగల్ లో ఏర్పాటు చేసేందుకు ఆ కంపెనీ ఒప్పించామని చెప్పారు. వీటిలో కొంగర్ కలాన్ లో ఏర్పాటు చేయాల్సిన OSAT గుజరాత్ కు తరలిపోయిందని, ఇక వరంగల్ లో ఏర్పాటు చేయాల్సిన పీసీబీ యూనిట్ పై స్పష్టత లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం కేన్స్ సంస్థ సాధారణ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ ను మాత్రమే కొంగర్ కలాన్ లో ఏర్పాటు చేయనుందన్నారు. కాంగ్రెస్ చేతగాని సమర్థ గందరగోళ నిర్ణయాలతో పెట్టుబడిదారుల్లో అయోమయం నెలకొందన్నారు. ఇకనైనా కేన్స్ సంస్థ పెట్టుబడుల విషయంలో ప్రజలకు నిజాలు చెప్పాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు. డీజీపీ కార్యాలయంలో అడిషనల్ డీజీ మహేష్ భగవత్ కు మెమోరాండం ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద రాష్ట్రంలో అటవిక పాలన నడుస్తుందనడానికి నిన్న ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై జరిగిన దాడులే నిదర్శనం. సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లో ఖమ్మంలో మాపై దాడి జరిగింది అంటూ మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరాం. శాంతి భద్రతలు పరిరక్షించేలా వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశాం. అలర్ట్ చేశారు. కేసీఆర్ గారి పరిపాలన ఉన్నప్పుడు మాకు శిబిరాలు ఏర్పాటు చేశారు. మాకు నిత్యావసరాలు కాదు, తిండి తిప్పలు చూసినారు. ప్రత్యేకమైన శిబిరాలు ఏర్పాటు చేసి మా బాగోగులు చూసినారు. మాకు ముందే అలర్ట్ చేశారు. కానీ ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పి వారి ముఖం మీద చెప్పినప్పుడు దాన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీ తరఫున మీ బృందమందరం వెళ్తే కూడా ప్రజల నుంచి మాకు వచ్చేటువంటి ఆదరణను చూసి తట్టుకోలేక వారే ప్రత్యక్షంగా ప్రణాళిక రూపొందించి మరి అక్కడికి రౌడీలని, కాంగ్రెస్ రౌడీలని గుండాలను పంపించి మా పైన దాడికి యత్నించే సంగతిని సందర్భంగా మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి దీనిపైన తక్షణం మరి చర్య తీసుకోవాలా, చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోవాలా అని మేమందరం కూడా ఎమ్మెల్యేల రోజు కలిసి మరి అడిషనల్ డీజీ మన మహేష్ భగవత్ గారిని, లా అండ్ ఆర్డర్ భగవత్ గారిని కలవడం జరిగింది. తప్పకుండా వారిపై చర్య తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. నిన్న కూడా ఎఫ్ఐఆర్ చేశాం. ఎవరైతే కారకులను వాళ్ళు చేశామని చెప్పారు. మా బాధ అంతా కూడా ఏంటంటే ఈ దాడి కార్యక్రమం అంతా కూడా పోలీస్ సమక్షంలో జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గారండి, అక్కడ ఉన్న పోలీసులు కానీ వారిని వారించే ప్రయత్నం జరగలేదు. అంటే ఇది ఏమని అనుమానం వస్తుంది? ఇది మొదటిసారి కాదు. ఇదే ఒక హరీష్ రావు గారి ఇంటి పైన, సిద్దిపేటలో వారి ఇంటి పైన ఇదే కాంగ్రెస్ పార్టీ గుండాన్ని ఉసగొల్పి ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచే ప్రణాళికలు రూపొందించి వారి ఇంటి పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. రెండోసారి కూడా వారి యొక్క ఇంటికి వెళ్ళి మరి పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగితే, పెద్ద ఎత్తున ప్రతిఘటిస్తే మళ్ళా అది కూడా మరి ప్రజల దృష్టికి వచ్చే సంగతి మనం చేస్తున్నాం. ఇది 3వసారి. అంటే ప్రజాస్వామ్యంలో విపక్షాలను ఎదుర్కోలేక, చెప్పే దమ్ము లేక, మేము అడిగే ప్రశ్నలకి సమాధానం లేక ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్, ఈ రకంగా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తారని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. మరి అక్కడ కూడా చాలా స్పష్టంగా ఎవరైతే వ్యక్తి దాడి చేసి కర్ర తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో చాలా క్లియర్గా ఇట్లా లాఠీలు పట్టుకొని మా కార్ పైనకి వచ్చే సంగతి. ఒక వ్యక్తి, 2 వ్యక్తులు వేరే ప్రాంతాలకు వెళ్ళి వచ్చి మరి అక్కడ దాడి చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఎవరయ్యా అంటే ప్రత్యక్షంగా ఈ రకంగా పోలీస్ ఇన్స్పెక్టర్ గారి పైనే, భుజం పైనే చేతేసి ఒక గుండా, ఒక రౌడీ మరి చేస్తున్నాడంటే ఈరోజు రాష్ట్రంలో ఏ రకమైన శాంతి భద్రతలు కాపాడుతున్నారు ముఖ్యమంత్రి గారు అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంత క్లియర్ గా పోలీస్ ఇన్స్పెక్టర్ గారి పైనే వారు వారిస్తూ ఉంటే వారిపైన భుజం మీద చేయి వేసి మరి వారు ఆడే నాటకం, రౌడీ షీటర్ ఆడే నాటకాన్ని మరి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందా అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ వ్యక్తులు ఎవరో కాదు, సాక్షాత్ ఎవరు శిబిరంకెళ్ళి వచ్చినారు, ఎవరి యొక్క సహాయ సహకారం తీసుకొని ఆ 9 ప్రాణాలు కాపాడిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. ప్రజలందరూ
ఏఐసీసీలో ముఖ్యమంత్రితో ఐబీఎం వైస్ ప్రెసిడెంట్ డానియల్ కాంబెట్టి అయ్యారు. ఏఐలో భవిష్యత్తు అవకాశాలు, కొత్త ఆవిష్కరణలపై చర్చించారు. మరియు హెచ్ఐసిసిలో ముఖ్యమంత్రితో యటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్ ఎల్ఎల్పి సిఇఓ సునీల్ గుప్తా గారితో కూడా భేటీ అయ్యారు. హైదరాబాద్లో జీపీయూ ఆధారిత ఏఐ క్లౌడ్ ఏర్పాటుతో భాగస్వామ్యంపై చర్చించారు. నమస్తే. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించుకునే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్లో సర్వేపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే భవిష్యత్తును ఇచ్చేది గురువేనని ఈ సందర్భంగా కొనియాడారు. మనకు విద్యాబుద్ధులు నేర్పించి అజ్ఞానపు చీకట్లను తొలగించిన గురువులను స్మరించుకునే శుభదినమని పేర్కొన్నారు. సెక్షన్ లో డబుల్ లైన్ ట్రాక్ మరియు ఇంటికన్నే కే సముద్రం సెక్షన్ లో సింగిల్ లైన్ ట్రాక్ పునరుద్ధరణ పూర్తి. ఇంటికన్నే కే సముద్రం సెక్షన్ లోని మరో లైన్ పునరుద్ధరణ పనులు తుది దశలో ఉన్నవి మరియు రాత్రికి పూర్తయ్యే అవకాశం. రైలు కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. ట్రాక్ పునరుద్ధరించబడిన తరువాత గోల్కొండ ఎక్స్ప్రెస్ 2 గంటల 30 నిమిషాలకు ట్రాక్లను దాటిన మొదటి ప్యాసింజర్ రైలు. ట్రాక్లను పునరుద్ధరించడానికి 30,000 క్యూబిక్ మీటర్ల మట్టి, 5,000 క్యూబిక్ మీటర్ల బ్యాలెస్ట్ మరియు 6,000 క్యూబిక్ మీటర్ల కన్సాలిడేషన్ ప్రత్యేక మట్టిని ఉపయోగిస్తారు. భారీ వర్షాలు మరియు ఎగువ ప్రవాహంలోని ట్యాంకుల నుండి వరద నీరు భారీగా విడుదలవుతుండటంతో ఇంటికన్నే కే సముద్రం మరియు తాడ్లపూసపల్లి మహబూబాబాద్ మధ్య సెక్షన్లలో 15 ప్రాంతాల్లో రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయి. తాడ్లపూసపల్లి మహబూబాబాద్ సెక్షన్ మధ్య 8 చోట్ల మరియు ఇంటికన్నే కే సముద్రం సెక్షన్ మధ్య 7 ప్రదేశాలలో ట్రాక్లు దెబ్బతిన్నాయి. ఈ ట్రాక్ల పునరుద్ధరణ కోసం మొత్తం 30,000 క్యూ మీటర్ల మట్టి, 5,000 క్యూసెక్ల మీటర్ల బ్యాలెస్ట్ మరియు 6,000 క్యూ మీటర్ల కన్సాలిడేషన్ ప్రత్యేక మట్టిని ఉపయోగించారు. ఇంటికన్నే కే సముద్రం మరియు తాడ్లపూసపల్లి మహబూబాబాద్ మధ్య ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ట్రాక్ను త్వరగా పునరుద్ధరించేందుకు 24/7 నిరంతరంగా పనులు చేపట్టారు. రైలు నెంబర్ 12296 SMVT బెంగళూరు దానాపూర్ సంఘమిత్ర ఎక్స్ప్రెస్ ఖాళీ రేక్ను కే సముద్రం నుండి మహబూబాబాద్ వరకు పునరుద్ధరించబడిన ట్రాక్ భాగంపై నడిపారు మరియు రైలు రాకపోకలకు ఈ లైన్ సరిపోతుందని ప్రకటించబడింది. ఒక వర్షాకాలం ప్రత్యేక రైలు 12 హిటాచీలు, 6 జేసీబీలు, 10 ట్రాక్టర్లు, 20 టిప్పర్లు, ఒక యూటిలిటీ ట్రాక్ వెహికల్, ఒక డ్యూమాటిక్ ట్యాంపింగ్ మెషిన్, ఒక డైనమిక్ స్టెబిలైజేషన్ మెషిన్, ఒక మల్టీపర్పస్ ట్యాంపరింగ్ మెషిన్ మరియు దాదాపు 350 మంది నైపుణ్యం కలిగిన కార్మికులు పునరుద్ధరణ పనులను పూర్తి చేయడానికి ఈ విభాగంలో పాల్గొన్నారు. చీఫ్ జనరల్ ఇంజనీర్ శ్రీ ఎస్కే శర్మ, సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ ఇంజనీర్, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ మరియు నిర్మాణం, సికింద్రాబాద్లోని గతి శక్తి యూనిట్ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ మరియు ఇతర ఉన్నతాధికారులు తాడ్లపూసపల్లి వద్ద సంఘటనా స్థలంలో మకాం వేసి పునరుద్ధరణ పనులను పర్యవేక్షించారు. కోల్కతాలో
అత్యాచారం చేసి హత్య చేసిన డాక్టర్ అభయ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జ్ఞానాపురంలో కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలి, పని ప్రదేశాల్లో బయట మహిళలకు రక్షణ కల్పించాలి. 3 వారాలైన డాక్టర్ అభయ కేసులో పురోగతి లేకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ అంబేద్కర్ బొమ్మ సర్కిల్ పోర్టుది పోలీసులు కూడా సుప్రీం కోర్టు మీటింగ్ చేస్తే న్యాయ విచారణ జరిపించాలి, స్థలాల మహిళలకు రక్షణ కల్పించాలి, ఇంకా బయట పని స్థలాల మహిళలకు రక్షణ కల్పించాలి, అరెస్టు చేయాలి. అభయ ఘటన ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, అభయ ఘటన సుప్రీం కోర్టు మీటింగ్ చేస్తే న్యాయ విచారణ జరిపించాలి, మహిళా రక్షణ చట్టాలు ప్రతిష్టంగా అమలు మహిళ డాక్టర్ పైన ఘోరంగా అత్యాచారం చేసి హత్య చేసిన వాళ్ళని ఇప్పటికీ కూడా అరెస్టు చేయలేదు. హత్య చేసిన వాళ్ళని వెంటనే అరెస్టు చేయాలని ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రదర్శన ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే సుప్రీంకోర్టు సిట్టింగ్ చేస్తే న్యాయ విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలా ఈ ఘటనలో నిందితులకి అక్కడ ప్రభుత్వ కొమ్ముగాడని మేము ఖండిస్తాము. ఇప్పటికైనా అభయకి న్యాయం జరగాలని, అభయ ఘటనలో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్టు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజు కార్యక్రమం జరుగుతుంది. 4 రోజుల నుంచి కూడా దేశవ్యాప్తంగా నిరసనలు వెళ్లి వస్తున్నాయి. కానీ అక్కడ ప్రభుత్వం నిందితులు కొమ్ముగాసి ఆ బాధితురాలకి న్యాయం జరగని పరిస్థితి అయితే కనబడుతోంది. వెంటనే అభయకి న్యాయం జరగాలని, నిందితులు వెంటనే అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టు సిట్టింగ్ చేసి న్యాయ విచారణ జరపాలని ఈ రోజు కార్యక్రమం జరుపుతుంది. మెదక్ పట్టణంలో కలెక్టర్ ఆఫీస్ నందు రివ్యూ మీటింగ్ నిర్వహించారు. జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజ నరసింహ, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మరియు మెదక్ కలెక్టర్, ఇతర డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అకాల వర్షాలు కురిసినందున విష జ్వరాలు అంతేకాకుండా చికెన్ గునియా, మలేరియా వంటి వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓ మరియు ఆదోక శాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా మంత్రి దామోదర్ రాజ నరసింహ మాట్లాడుతూ హాస్పిటల్లో బెడ్లు, ఇతర వసతులు కల్పించాలని, అంతేకాకుండా మెదక్ హాస్పిటల్లో అన్ని వసతులు ఉండేలా చూడాలని, అంతేకాకుండా నెల రోజుల లోపల మెదక్ హాస్పిటల్లో సిటీ స్కాన్ ఇలాంటి పరికరాలు ఇంకా ఇతర పరికరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. మెదక్ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజ నరసింహ మరియు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మరియు కలెక్టర్, ఇతర డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. అది కాకుండా సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, అధికారులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని సిటీ స్కాన్ కోసం మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది, చేసుకోగలిస్తాను. అది కాకుండా మరి ఎవరు ఏ పేషెంట్ వచ్చినా అన్నెసరీగా మరి వేరే హాస్పిటల్కి రిఫర్ చేస్తూ ఉన్నారు. అది ఇక్కడ బర్డెన్ తగ్గించుకోవడానికి వేరే హాస్పిటల్కి రిఫర్ చేస్తూ ఉన్నారు. మన శానిటేషన్ ఒకటి ప్రాపర్గా లేదు. అది ఒకటి మనం కాన్సన్ట్రేట్ రెక్టిఫై చేశాను సార్. నేను ఈ 1 monthలో చేశాను సార్. ఇంకా ప్రయత్నం చేస్తాను. అది మస్కిటోస్ ప్రాబ్లం ఒకటి బాగా ఎక్కువ. చికెన్ గునియా, మలేరియా అంటే వేరే డిస్ట్రిక్ట్స్కి కంపేర్ చేసినప్పుడు తక్కువ ఉండొచ్చు, కానీ ఇక్కడ కూడా బాగా అయింది. మరి దాన్ని కూడా ఎట్లా చర్యలు తీసుకోవడం, మరి తక్షణమే దాన్ని కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. వస్తూ ఉంది పెద్ద ఎక్స్ప్రెస్ వే కాదు, డిఎంహెచ్ఓ పెద్ద ఎక్స్ప్రెస్ వే కాదు. అది కూడా ప్లాన్ చేస్తే మనం చెట్లు పెట్టినట్టు ఉంటుంది, మరి అదేవిధంగా దోమలను కూడా నివారించే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి మరి మంత్రి గారి ద్వారా, కలెక్టర్ గారి ద్వారా మనం కోరుతా ఉన్నాం. సభ్యులకు, శాసన మండలి సభ్యులు, ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు సభ్యులు మాట్లాడుతూ ఇసుక ఆన్లైన్ విధానం వలన
ఇసుక ఆన్లైన్ విధానం వలన రవాణాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, జిల్లాలో 8,000 లారీలు ఉంటే 4,000 లారీలు ఇసుక రవాణాపై ఆధారపడి ఉన్నాయని, లారీ యజమానులతో చర్చలు జరిపి ఇసుక విధానం రూపొందించాలని జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత గ్రీన్ ట్యాక్స్ ను 20,000కు పెంచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో గ్రీన్ ట్యాక్స్ ను వసూలు చేస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా రవాణాదారులకు ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక సకాలంలో అందకపోవడం వలన భవన నిర్మాణాలు ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక రవాణాలో ప్రభుత్వం నిర్ణయించిన రేట్లని వసూలు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆ సమస్యలు పరిష్కరించి మమ్మల్ని ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అండి. నా పేరు అర్జున్ రావు. విశాఖపట్నం లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీని. విశాఖ జిల్లాలో 8,000 లారీలు ఉన్నాయండి. 8,000 లారీలు సుమారు ఇందులో 4,000 లారీలు ఇసుక మీద ఆధారపడి బతుకుతున్నారు ఓనర్స్. అటువంటి ఇసుక ఇప్పుడు 5 నెలలు బట్టి ఆపేయడం వల్ల అందరికి ఇబ్బందులు కలుగుతున్నాయి. దయచేసి మీడియా ద్వారా గవర్నమెంట్ తెలియపరిచేది ఏంటంటే, వినియోగదారుడికి లారీ ఓనర్కి అనుకూలంగా ఉండేటట్టు పాలసీ పెట్టి ఆ సప్లై ఇస్తే మేము పబ్లిక్ అందరికీ మ్యాక్సిమం మినిమం రేటుకి మేము సప్లై చేయగలమని మీడియా ద్వారా గవర్నమెంట్ తెలియపరుస్తారు. నెక్స్ట్ ఎందుకంటే ఇప్పుడు ఆఫీసర్లకి గవర్నమెంట్కి తెలియని విషయాలు ఏంటంటే, ఇసుక ఎలా సప్లై చేయాలో తెలియదండి. ఇప్పుడు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఎవరో పిలిచి మాట్లాడారు, కలెక్టర్ గారు వీళ్ళ సమస్యలో జరుగుతుంది. దయచేసి గవర్నమెంట్ వారు లారీ ఓనర్స్ అందరినీ పిలిచి ఇసుక పాలసీ ఎలాగైతే పబ్లిక్ కి ఫ్రీ సప్లై అవుతుందో దాని మీద మాతో చర్చిస్తే అటువంటి సూత్రాలని మేము చెప్తాము. అటువంటిప్పుడు ఎవరికి ఇప్పుడు ఏంటంటే 20 టన్నులు అంటారండి, 20 టన్నులు ఇస్తారంట. 20 టన్నులు అంటే 30 టన్నుల లారీ ఉంది, 35 టన్నుల లారీ ఉంది, 25 టన్నుల లారీ ఉంది, 20 టన్నుల లారీ ఉంది. ఇప్పుడు 30 టన్నుల లారీ అయితే 20 టన్నులు ఇసుకిస్తే అది లారీ వాడి గిట్టుబాటు కాదు, అలాగే వినియోగదారునికి గిట్టుబాటు కాదు. దాన్ని పెట్టి గవర్నమెంట్ కూడా మా సూచనలు సలహాలు, లారీ వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని అయితే చర్చలు పెడితే మమ్మల్ని కూడా పిలమని మీ మీడియా ద్వారా గవర్నమెంట్ తెలియపరచడం అవుతుందండి. నెక్స్ట్ గ్రీన్ ట్యాక్స్ అనేది భారతదేశంలో ఏ స్టేట్ లో చూసినా 500 రూపాయలు ఉందండి గ్రీన్ ట్యాక్స్. అలాంటిది జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత 15,000 నుంచి 26,000 రూపాయలకి గ్రీన్ ట్యాక్స్ పెంచడం అయింది. నెక్స్ట్ ఓవర్ టన్నేజ్ 2,000 ఉండేదండి, టన్నుకి 1000 రూపాయలు ఉండేది. 2,000ది 26,000 20,000 చేశారండి. టన్నుకు 2,000 ఫైన్ చేశారండి. దాని మీద ఈ గవర్నమెంట్ కొత్తగా వచ్చే గవర్నమెంట్ కి లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, సీఎం చంద్రబాబు నాయుడుకి కానీ అంత ముందు ఇక టూర్లకు వచ్చి మట్టితో చేసిన గణపతిని పూజించుదామని గ్రీన్ క్లైమేట్ టీఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం అల్వార్దాస్ ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ లోని ఎన్విపి లా కాలేజీ సిమ్స్ సిఎంటి విద్యా సంస్థలోని మట్టి వినాయక ప్రతిమల తయారీపై విద్యార్థులకు శిక్షణనిస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశానుసారం నగరంలోని 30 విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమలు విద్యార్థులతో తయారు చేసిన అనంతరం అవగాహన కల్పించామన్నారు. రాబోయే వినాయక చవితికి మట్టి గణపతి బొమ్మలు పూజించుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఓ కోఆర్డినేటర్లు జనపరెడ్డి, రవితేజ, ఐ కృష్ణకుమారి, జిఎన్ మురళి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నేను మేకింగ్ గణేష్ ఐడల్లో పాల్గొన్నాను. మా స్కూల్ ఇది కండక్ట్ చేస్తుంది. చాలా మంది బయట కొనుక్కుంటున్నారు, కానీ ఇలా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మన ప్రకృతికి కూడా చాలా మంచిది. సో నేను ఇది చెయ్యమని మీకు అందరికీ చెప్పదలుచుకున్నాను. అండ్ మా స్కూల్ ఇది చేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. అండ్ మాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో మేము అది ఉపయోగించుకుంటున్నాము. ధన్యవాదాలు. నా పేరు వల్లభ. నేను లిటిల్ ఏంజల్ స్కూల్లో చదువుతున్నాను. మా స్కూల్ ఈరోజు మట్టి అది తీసుకొచ్చి ఎకో ఫ్రెండ్లీ గణేష మేకింగ్ కాంపిటీషన్ పెట్టింది. దానివల్ల మాకు ఎంతో ప్రోత్సాహన అది కూడా మా టీచర్ వాళ్ళు చేశారు. మేము గణేషులు కూడా తయారు చేసాం. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, ప్లాస్టిక్తో కానీ మెటల్స్తో కానీ తయారు చేసిన గణేషులు ఎన్వైర్న్మెంట్ని, ఇంకా మన చుట్టూ ఉన్న పక్షులు, యానిమల్స్, జంతువులు, ఇంకా మొక్కల్ని చాలా
పాడు చేస్తున్నారు. కాబట్టి మనం మట్టితో తయారు చేసుకున్న గణేషులు మనకు ఎంతో సహాయపడతాయి. వాటిని నిమజ్జనం చేసేటప్పుడు కూడా మట్టి నీటిలో కలిసిపోయి నీటిని పాడు చేయదు. కాబట్టి మన అందరం కూడా మట్టితోనే తయారు చేసుకుని ఈ గణేష్ చవితిని ఎకో ఫ్రెండ్లీగా గడుపుదాం. థ్యాంక్ యూ. సరే everyone. In my school, Little Angel School, I'm an art teacher. Okay, నమస్తే అండి all of you. ఈరోజు మా లిటిల్ ఏంజల్ స్కూల్లోని ఈకో వినాయక ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు.